అలంపూర్ నందు శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆ పక్కనే ఉన్న సంగమేశ్వర ఆలయం గురించి ఎంతమందికి తెలుసు? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో అద్భుతమైన అతి పురాతనమైన ఈ కట్టడం గురించి మనకు వివరించిన వారు శ్రీ విజయభాస్కర అయ్య గారు. మా పేరు శ్రీ విజయభాస్కర అయ్య గారు. ఈ ఆలయానికి వంశపారంపర్యంగా అర్చకులము, కూడవల్లి నిర్వాసిత గ్రామ అర్చకులం అన్నమాట. ఈ ఆలయము ఆలంపురానికి 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా, తుంగా, భద్రా నదులు కలిసిన సంగమ స్థలిలో ఉండబడినటువంటి ఆలయం అయితే, క్రీస్తు పూర్వమే అక్కడ ద్వాపరయుగం నాటి లింగ ప్రతిష్టలు ఉండగా 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యులలో ముఖ్యుడైనటువంటి విక్రమాదిత్య రాజు చేత ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఇంతటి చరిత్రాత్మకమైనటువంటి కట్టడము శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేయటం వల్ల ముంపున గురి కాబోతుందనేసి దీనిని భారత పురాతత్వ శాఖ వారి దృష్టికి తీసుకుపోగా ఈ ఆలయాన్ని యథాతథంగా అలంపూర్ నందు మళ్ళీ తీసుకుని వచ్చేసి 14 సంవత్సరాల పాటు శ్రమించి కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ పునర్నిర్మించి 1976 నుంచి 90 దాకా ఆలయాన్ని పునర్నిర్మాణం కావించి 1990లో మహాశివరాత్రి పర్వదినం రోజున పుష్పగిరి పీఠాధిపతి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క ఆలయానికి పలు రకాలుగా పేర్లు కలవు. ఇది కూడలి సంగమేశ్వరం, అంటే నదుల కూడిక వల్ల కూడలనే గ్రామం ఉండడం చేత నదీ సంగమానికి అధిపతి శివుడు సంగమేశ్వరుడని, దక్షిణ ప్రయాగ క్షేత్రంగా కూడా పిలుస్తారు. దక్షిణ కాశీ అనేటువంటి అలంపురానికి సమీప నదులు సంగమం అవడం వల్ల గంగా, యమున, సరస్వతుల సంగమం ఉత్తరాదిన కాశీకి సమీపంలో ఎంతటి పవిత్రమో, ఇది దక్షిణ కాశీ అనేటువంటి అలంపురానికి సమీప నదుల సంగమం కృష్ణా, తుంగా, భద్రా నదులు కలిసిన సంగమం కావున దీనిని దక్షిణ ప్రయాగ క్షేత్రంగా పిలుస్తారు. షణ్ణదీ సంగమేశ్వరం అని కూడా పేరు, అంటే 6 నదుల కలయిక అన్నమాట. తుంగాలో తుంగభద్ర అని అంటున్నాం, కానీ తుంగా వేరు, భద్రా వేరు. కృష్ణాలో కృష్ణా, వేణి, భీమ, మలప్రభ అనేటువంటి 4 నదులు, మొత్తం 6 నదులు అంతర్వాహిలుగా ప్రవహిస్తూ వచ్చి స్వామి సన్నిధిలో ఈశాన్య భాగంలో ఆ మేరు నదుల కలయిక అనేది ఎంతో పవిత్రంగా భావించి ఆ రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వాయువ్య ద్వారంగా ఉండబడినటువంటి సంగమేశ్వర క్షేత్రాన్ని ప్రజలెల్లరూ కూడా సందర్శించేవారనమాట. శ్రీశైలానికి అంటే ప్రాశస్త్యం లేదు. ఆ రోజుల్లో వెళ్ళాలంటే కూడా చాలా క్లిష్ట సమస్యలు ఉండేవి అనమాట. దారి సరిగ్గా ఉండకపోవడం, అటవీ మార్గం గుండా వెళ్ళాలంటే వన్యమృగాల భయం చేత సాహసం చేసేవారు గారు. ఇదే నదులే పాతాళ గంగలో కలుస్తాయి కాబట్టి ఇంతకన్నా పవిత్ర నదుల సంగమం సమీపంలో లభించడం అదృష్టంగా భావించి కర్నూలు జిల్లా వాసులు కానివ్వండి, మహబూబ్నగర్ జిల్లా వాసులు, చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా శివరాత్రి వచ్చిందంటే ఈ సంగమేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని ఆ సంగమంలో స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు నివృత్తి అయితేనే భావించి నివృత్తి సంగమేశ్వరంగా కూడా స్వామిని కొలిచేవారన్నమాట. ఇక ఈ స్వామిని ఎంతోమంది కవులు, మునులు, ఋషులు వీళ్ళంతా కూడా ఆ స్వామిని సేవించి పద్యాలు, కావ్యాలు రచించడమే కాకుండా భూవిరాళాలను కూడా ఆ రోజుల్లో ఇచ్చినట్టుగా మనకు చరిత్ర ద్వారా అవగతమవుతుంది. మల్లికార్జున పండితారాధ్యుడు ఆ రోజుల్లో 13వ శతాబ్దంలోనే స్వామి సన్నిధిలో శివదీక్ష స్వీకరించినట్లుగా, మరి బసవేశ్వరుడు, వాల్కూరికి సోమనాథుడు వీళ్ళంతా కూడా స్వామి పైన పద్యాలు, కావ్యాలు రచించడం కూడా జరిగినట్లుగా మనకు తెలుస్తుందన్నమాట. అయితే ఇంత విశాల ఆవరణలో మళ్ళీ ఈ యొక్క ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని యథాతథంగా పునర్నిర్మించడం అనేది కూడా ఒక భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమం. పురాతనమైనటువంటి కట్టడం కాబట్టి అదే భావన చేత మళ్ళీ అదే ఏ స్థానంలో ఏ శిల్పం ఉండాలో అలా పునర్నిర్మించడం జరిగింది. అలంపూర్ నందు పునఃప్రతిష్ఠించడం కూడా జరిగిందనమాట. చుట్టూ కూడా ప్రాకారంలో శంఖనిధి, పద్మనిధి అనేటువంటి ద్వారపాలకులు మరియు నదీమ తల్లి యమునాదేవి, గంగా శిల్పాలు, అటునుంచి పోతే హరిహర, అర్ధనారీశ్వర, యమునాదేవి, యమధర్మరాజు, మన్మధుడు, షోడశభుజ నటరాజమూర్తి, ఈ విధంగా చూడదగినటువంటి శిల్పాలు ఆలయ ప్రాకారం చుట్టూ కూడా ఉన్నాయి. దశావతారాలతో కూడిన శ్రీ మహావిష్ణువు విగ్రహం కూడా ఇక్కడ ఉత్తర ద్వారముఖంగా ఉండడం విశేషం అన్నమాట. వైకుంఠ ద్వార దర్శనం అని పిలుస్తాము. అలాగే వీరాంజనేయ స్వామి, అన్నీ కూడా మంచి శిల్పాలు, చూడదగినటువంటి చిత్రాతి చిత్రమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. మామూలుగా శివుడి ఆలయాలపైన మంటపం పైభాగాల్లో నంది విగ్రహాలు ఉంటే, ఇక్కడ వచ్చేసి
ఆ ముసళ్ళు నలుమూలలా పెట్టడం అనేది కూడా విశేషమే. ఆ నదుల సంగమ స్థలంలో ఎక్కువగా ముసళ్ళు ఉండడం చేత అక్కడ ఏవైనా కానీ మనుషులు దర్శనార్థం వచ్చే భక్తులకు కానీ అందరికీ కూడా హెచ్చరికగా నలుమూలలా ముసళ్ళు పెట్టడం అనేది జరిగింది. ఒక వైపు చూసినట్లయితే బ్రాహ్మణుని మింగుతున్నట్టుగా, ఇంకో వైపు చూస్తే ఒక జంతువుని మింగుతున్నట్టుగా, ఒకవైపు చూస్తే బాల్యంలో ఉన్నటువంటి అమ్మాయిని ఒకే శిల్పంలో ఒకే ముసలి నోట్లో, బాల్యంలో ఉన్నటువంటి 12 ఏళ్లలోపు బాలికను, అలాగే మధ్యలో నుంచి చూసినట్లయితే తల్లి బిడ్డను 30 ఏళ్ళు పైబడ్డ ఆమెను, ఆ చివరి నుంచి చూసినట్లయితే వృద్ధురాలని మింగుతున్నట్టుగా కనపడుతుందన్నమాట. వాటికి ఏదైనా కానీ ఆహారం ముఖ్యం కాబట్టి వేటిపైన జాలి ఉండదు కావున ఆ విధంగా మలిచి చెక్కడం జరిగింది. భక్తులకు కూడా హెచ్చరికగా నలుమూలల పెట్టడం, ఇక్కడ ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్తతో మెలగాలని ఉద్దేశించి నిర్మాణం చేసినట్టుగా ఉందన్నమాట. స్వామి కింద కూడా మరకతలింగం అనేటి ఒకటి బ్రహ్మభాగము, విష్ణుభాగము, రుద్రభాగము అనేటువంటిది లభ్యమైంది. అది కూడా త్రవ్వకాల్లో బయలుపడినటువంటిది. 2వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచి దేశపు బంగారు నాణ్యాలు ఎంతో ఉన్నటువంటి ఈ శిల్ప సంపద కలిగినటువంటి ఆలయాన్ని అందరూ ప్రతి ఒక్కరూ సందర్శించి ఆ దక్షిణ కాశీ యాత్రను సఫలం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఆలంపురము కాశీ అయితే ఇది గంగా యమున సరస్వతుల సంగమం ఎలాగో అలాగే అని చెప్పనేసి ఇది దక్షిణ ప్రయాగగా పేర్కొనడం జరిగింది కదా. ఇంకా పాపనాశి ఆలయం అయితే అది గయతో సమానమైనటువంటిది. ఈ 3 క్షేత్రాలు సందర్శించిన వారికి ఆ యొక్క దక్షిణ కాశీ యాత్ర సఫలమగునుగాక. సర్వే జనా సుఖినో భవంతు.